ఒక ఆది ఒక సింహాద్రి ఒక త్రిపురాల తర్వాత ఎన్టీఆర్ కెరియర్లో విశ్వరూపం చూపించిండు. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేం కూడా. అంటే కొరటాల శివ చెప్పిండు ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ అని. ఎన్టీఆర్ కూడా ప్రెస్ మీట్లో ప్రతి అన్న చెప్తున్నాడు సినిమా బ్లాక్ బస్టర్ కొడతాను. నిజంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక ఎన్టీఆర్ టైగర్ అంటే ఎలా చూపించినో ఈ సినిమాలో ఒక టైగర్ లెక్క చూపించారు. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూస్తే బ్లాక్ బస్టర్ మూవీ. ఎక్కడ బోర్ అనేది లేదని వాట్సాప్ చెప్పాలి, డైరెక్టర్ గారు చెప్పాలి. నువ్వు సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నావు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. కళ్ళకి ఇంకా ఎరుపెరుపుగానే కనిపిస్తుంది. ఎర్ర సముద్రం కత్తులు కనిపిస్తున్నాయి. ఒక ఎన్టీఆర్ గారి ఫేస్ కూడా కనిపిస్తుంది. వేరే ఏం కనిపిస్తలేదు. ముందరందరూ మీడియా మిత్రులు ఉన్నారు కానీ కళ్ళకి ఇంకా ఎరుపే కనిపిస్తుంది. బీజిఎం అల్టిమేట్. హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా తక్కువగా కనిపిస్తుంది. చాలా తక్కువగా కనిపిస్తుంది క్యారెక్టర్. బట్ ఫైట్లు అంటే చెప్పినని లేవు, ఎక్స్పెక్ట్ చేసినని లేవు కానీ బట్ ఉన్న కాడికి ఫైట్స్ రాక్ అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం. సినిమాకి మైనస్ అనే పాయింట్ ఎక్కడా లేదు. ఎన్టీఆర్ గారు తక్కువగా ఉంది. బట్ ఎన్టీఆర్ గారి సినిమాలో మనం ఎన్టీఆర్ గారినే చూస్తాం, వేరే ఏది చూడలేం. నా కళ్ళకైతే ఇంకా ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. చాలా బాగా చేసింది. మా కథ కూడా మంచి ఎంపిక, చాలా బాగా చేశారు. జానవి కపూర్ గారు చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ గారి యాక్షన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆస్కార్ నటుడు ఏకైక ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. మూవీ మాత్రం తొడకొట్టి మేసం తిప్పేలా ఉంది మూవీ. సినిమా మాత్రం సూపర్, వేరే లెవెల్. చింపేసిండు ఎన్టీఆర్ అన్న. జై ఎన్టీఆర్. ఫస్ట్ హాఫ్ సినిమా బాగుంది, సెకండ్ హాఫ్ ఏం లేదు. ఒక్క సాంగ్, రెండో సాంగ్ కూడా మనకి సినిమాలో లేదు, రెండో పాటలో పెట్టినట్టున్నారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే ఉంది. క్లైమాక్స్ యావరేజ్. వన్ టైం వాచిపోయా ఎన్టీఆర్ కోసం అంతే. నిన్నటి దాకా వాన వచ్చింది, ఈ రోజు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరే దేవరా. దూకే ధైర్యం జాగ్రత్త, పారే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత, పారే తెగబడి రాకే. నిజంగా చెప్తున్నానా, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నైట్ నుంచి నాకైతే నిద్ర పడతలే. మీరు కూడా ఎవరు మూవీ చూస్తే నిద్ర పోరు, అంత అంటే అంత బాగుంది అన్నా. ఏ హీరో అయినా సరే ఒక ఏజ్ వస్తే సీనియర్ అవుతారు, ఒక ఎన్టీఆర్ తప్ప. ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్, ఎప్పుడు జూనియర్ గానే ఉంటాడు. మూవీ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అయితే నిజంగా చెప్తున్నా, అనిరుద్ గారు అయితే అబ్బాబాబాబాబా ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారంటే, మ్యూజిక్ తో సముద్రంలో ముంచేశారు. ఆ జాకెట్లు తెచ్చుకోండి. ఏం జాకెట్లు అన్న అవి? జాకెట్లు నీళ్ళలో మునిగిపోకుండా వేసుకుంటాం చూడు, లైఫ్ జాకెట్లు తెచ్చుకోరి. అనిరుద్ మ్యూజిక్ లో సముద్రంలో మునిగిపోతారు. భయ్యా సినిమాని ఎవరా ఆపేది? నీ అయ్యా వచ్చిందా దేవరా. సూపర్ ఆపేది ఎవరా? వచ్చిందా దేవరా. సినిమా సూపర్, గూస్ బంప్స్ భయ్యా. ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ భయ్యా. కొరటాల శివ గారు మీరు ఆచార్య 2 తీయాలి. సూపర్ సినిమా భయ్యా. ఎన్టీఆర్ పిచ్చెక్కిస్తాడు. ప్రతి సీన్ ప్రతి విజువల్స్ హైలైట్ భయ్యా. కానీ జాహ్నవి కపూర్ ని 15 నిమిషాలే చూపించాడు భయ్యా. 15 నిమిషాలే చూపించాడు. ఏంది భయ్యా? మైక్ తీయండి. కొరటాల శివ గారు నిజంగా ఊపిరి తెప్పించారయ్యా. ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సరైన పదును కొనపని నింపాడు. బాక్స్ ఆఫీస్ కొనపని నింపాడు. బాగుంది, స్టోరీ అనేది చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే మాస్. యాక్షన్ పార్ట్ మాత్రం బాగుంది, సెంటిమెంట్ బాగుంది. కానీ క్లైమాక్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ ఒకటి బాగా రాలేదు. క్లైమాక్స్ మాత్రం
యాక్షన్ 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 సో కొంచెం సాగదీశారన్న స్టోరీ ఫస్ట్ స్టార్టింగ్ ఫుల్ సాగదీశారు ఫస్ట్ 20 to 30 minutes ఫుల్ సాగదీశారు. ఎండింగ్ లో మాత్రం ఫైట్ సీన్స్ మ్యాడ్ ఉన్నాయి. ఎండింగ్ మాత్రం అటు తిప్పి ఇటు తిప్పి ఫాదర్ సన్ ఇద్దరిని చంపేశారు. గాన్ పైకే సెకండ్ పార్ట్ ఎవరు ఉంటారు దేవుడికే తెలవాలి అంతే. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, సెకండ్ హాఫ్ బాగా డల్ ఉంది. ఓన్లీ టూ థింగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్, అనిరుద్ మ్యూజిక్, ఈ రెండే సినిమాకి హైలైట్. అండర్ వాటర్ సీక్వెన్స్ వాళ్ళు చెప్పినంత లేదు, ఇంటర్వ్యూస్లో చెప్పినంత అంతేం లేదు. అంటే దానికన్నా ఫస్ట్ హాఫ్లో ఉన్న సీన్సే బాగా హై ఇచ్చినాయి. ఇది లైట్ అంతేం లేదు. జాన్వీ కపూర్ హార్డ్లీ 15 minutes ఉంటుంది అంతే, 5 minutes సాంగ్, 10 minutes. ఆమెది ఏం లేదు, అంత సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ ఏం కాదు, జస్ట్ ఏదో గ్లామర్ కోసం పెట్టినటువంటి క్యారెక్టర్ అంతే అంతే అంతే. అంత సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ కానీ ఏమున్నా కానీ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, ఆ వరల్డ్ బిల్డింగ్కి టైం తీసుకుంటాడు, కానీ దాని తర్వాత సెట్ అవుతుంది, వరల్డ్ సెట్ అయ్యి ఓవరాల్గా 2.75 to 3 out of 5. ఇట్స్ ఓన్లీ అనిరుద్ ప్లస్ యాక్షన్ సీక్వెన్సెస్ అంతే, ఈ రెండింటి కోసం మిగతాదంతా ఓకే, బాగానే ఉంది మూవీ. పార్ట్ 2 అంటే అంత పెద్ద లీడే వదలలేదు. పార్ట్ 2కి చాలా వెరీ కామన్ లీడే వదిలేరు, అంటే ఏమంతా వావ్ ఫ్యాక్టర్ లాంటి లీడేం కాదు అది. అది మనం తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి చూస్తున్నాం. ఒక పార్ట్లో తీసుంటే సరిపోయేది. పార్ట్ 2 ఏం లేదు, బాహుబలి ఎండింగే అంతే, బాహుబలి ఎండింగ్ ఉంటుంది. ఇంకా అంత ఎక్సలెంట్ లీడ్ అయితే ఏం వదలలేదు పార్ట్ 2కి. పార్ట్ 1లోనే తీసేసింటే బాగుండేది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే వర్త్ వాచింగ్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత ఎక్కడ మిస్ అయ్యారంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫాదర్ వరల్డ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం సన్ వరల్డ్ ఉంటుంది. సన్ వరల్డ్లో మొత్తం అంతా ఏదో మొత్తం ఇంకా జాన్వీ కపూర్ ఈ ట్రాక్ అంటే మెయిన్ కోర్ అనేది మిస్ అవుతుంది. మళ్ళీ లాస్ట్కి ఆ అండర్ వాటర్ సీక్వెన్స్ 20 minutesకి కనెక్ట్ చేసి యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ బేసికలీ ఏంటంటే సినిమా మొత్తం సాడ్ మోడ్లో ఉంటుంది, ఎక్కడ కూడా మనకు పాజిటివ్ మోడ్ అనేది ఉండదు. మొత్తం ఒక సాడ్ టోన్లోనే నడుస్తుంటుంది, అంతే. టౌన్ అంతా బాధలోనే ఉంటారు, సినిమా అంతా బాధలోనే ఉంటుంది, ఎక్కడ కూడా మనకు ఆ లైవ్లీనెస్ అనేది ఉండదు. సెకండ్ హాఫ్లో లైవ్లీనెస్ వచ్చినట్టే వచ్చి మొత్తం ఎండ్ అయిపోతుంది. బట్ వన్ మ్యాన్ షో కాకపోతే ఎన్టీఆర్ దీనికన్నా చాలా బాగా మూవీస్ ఉన్నాయి యాక్టింగ్ పరంగా చూసుకుంటే. దీంట్లో ఎన్టీఆర్ యాక్టింగ్ అన్నట్టు అంటే దానికోసం స్పెషల్గా అన్నట్టు ఏం లేదు, కానీ ఫస్ట్ హాఫ్ ఎక్స్పీరియన్స్ కోసము ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎక్సలెంట్. ఓవరాల్ 3 రేటింగ్ ఇచ్చుకోవచ్చు. చూసామన్నా అంతా జానీ కపూర్ ఎక్కువ ఫస్ట్ పార్ట్లో ఎక్కువ ఉంటుంది అనుకున్నాం, కానీ లేదన్నయ్య మాకు అదే బాధ అనిపిస్తుంది చాలా. ఎన్టీఆర్ది ఎక్కువ ఉంది, సారీ అంతకుమించి ఏం లేదు. మూవీ మొత్తంలో అంటే ఆ హీరోయిన్ తోటి అయితే సాంగ్ ఒకటే ఉంది అంతే, ఇంకేం లేదు. అంత డిఫరెంట్ కనిపించలేదు. ఒక 15 to 20 minutes అంతే. ఓవరాల్గా బాగుంది. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 బాగుంది, ఎక్కడ బోర్ కొట్టో చూడొచ్చు వర్తి. కానీ కొంచెం ఆచార్య 2 లాగా చాలా అనిపించింది. ఇంకా లాస్ట్లో కొంచెం ఆచార్య ఇంకా బాహుబలి అలా మిక్స్ కొట్టి తీసినట్టు అనిపించింది. సెకండ్ పార్ట్ వరకు కూడా కొంచెమే, ఫస్ట్ హాఫే సెకండ్ పార్ట్కి రిపీట్ చేసినట్టు అనిపించింది సినిమా. దేవరా రోలే బాగుంది అందరిలోకి, తన క్యారెక్టర్కి ఫుల్గా జస్టిఫై చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ చాలా చిన్నది, జస్ట్ 10-15 minutes పార్ట్కి, సో అంతవరకు ఆమె బాగానే చేశారు. విలన్ సైఫ్ అలీ ఖాన్ కన్నా కానీ సిచ్యువేషన్స్ని చూపించారు. సెకండ్ పార్ట్లో సైఫ్ అలీ ఖాన్ ఇంకా మేజర్గా కనిపించవచ్చు. ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ 1 man షో ఇంకా సినిమా దగ్గర చాలా రొటీన్గా ఉంది, అసలు కొత్తదనం లేదు. అదే సినిమా కొంచెం బ్యాడ్ అయ్యేటట్టు అనిపించేటట్టు ఉంది ఇప్పుడైతే. అంత హై రేంజ్లో పడిపోతుంది. క్లైమాక్స్ అనేది క్లైమాక్స్ అనేది కొన్ని షార్ట్స్ ఎట్లా ఉన్నాయంటే కాపీ కొట్టినట్టు తెలియకూడదు, యాజ్ టీస్ పెట్టేశారు పార్ట్ 2 కోసం అన్నట్టు. నువ్వు ఆగన్నా సినిమా అయితే అంటే ఫస్ట్ హాఫ్ చూస్తా, ఫస్ట్ ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది. అండ్ కొన్ని షార్ట్స్ ఉంటాయి, రోప్ షార్ట్స్ తెలిసిపోతున్నాయి అక్కడ మనకి. విఎఫ్ఎక్స్ లిటిల్ డెల్ ఉంది. అండ్ జాన్వీ కపూర్ ఉన్న కసేపే ఉంటుంది.
అండ్ సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఏంటి అనేది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అని పెట్టారు. ట్రైలర్ చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో ప్రెడిక్ట్ చేస్తామో అదే ట్విస్ట్ ఉంటుంది. కొత్తగా అంటే ఏం ఉండదు. ప్రెడిక్ట్ చేసేది ప్రెడిక్ట్ చేస్తాం. ప్రెడిక్ట్ చేయలేదు అంటే ఏం లేవు. ప్రెడిక్ట్ అనేది చేస్తారు. ట్రైలర్ కట్ చేసింది కొన్ని ఉంటాయి బట్ సీన్స్ అనేది ప్రెడిక్ట్ చేసేస్తాం మనం. ప్రెడిక్టబులే ఉంటుంది. అండ్ ఇంకా మనకి డాన్స్ విషయానికి వస్తే డాన్స్ గురించి సెకండ్ హాఫ్ అనేది బాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుండే అనిపించింది. సో ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారికి ఆ సినిమా అంటే మంచి సినిమా అనేది. సో సినిమా పరంగా అయితే మంచి సినిమానే వచ్చింది. బట్ ఏంటంటే దీనికి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదండి. కంప్లీట్ చేసిన స్టోరీ అంతా ఫస్ట్ పార్ట్లోనే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని బాగుండే అనిపించింది. సెకండ్ హాఫ్ జాన్వీ కపూర్ కామెడీ సీన్స్ కానీ అదంతా కానీ కాసేపు ఏదైతే గ్లామర్ కోసమే పెట్టారు అన్నట్టు కాసేపే ఉంటుంది. అదంతా అక్కడంతా లాగ్ అనిపిస్తుంది. మరి క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇప్పుడు పార్ట్ 1కి పార్ట్ 2కి ఏంది కంటిన్యూషన్ ఏది క్వశ్చన్ మార్క్ అనేది ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ మనకి సేమ్ బాహుబలి టైప్లో పెట్టేశారు. అది కూడా టైప్లో కాదు, యాస్టీస్ కట్ పేస్ట్ చేసి పెట్టారు. లాగ్ అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది? మన బట్టలు చెప్పుకునే చెప్పుకోలే నేను. వేరే బట్టలు చెప్పేసిన వేరేందన్న మూవీ అయితే. అవును వేరే ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ వేరే ఉంది. అదే బాగానే ఉందన్న సినిమా వచ్చినా ఏ సినిమా వచ్చినా నాకు అది అర్థం. దేవరా సినిమా చూసినా కానీ అసలు ఈ స్టోరీ నేను ఎక్స్పెక్ట్ చేసినా ఒక 100% ఎక్స్పెక్ట్ చేసినా ఒక 30% చూసినట్టు అనిపించింది అన్న. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న గురించి చెప్పుకుంటే అన్న డ్యాన్స్ కానీ ఆ సాంగ్స్లో డ్యాన్సు, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగు, ఆయన ఫైటింగ్ సీన్కి హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ తప్పు ఎవరిదంటే డైరెక్టర్ గారి తప్పు అన్న. అంటే స్టోరీని మేము ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి తీసుకోవాలన్న. హైప్ ఎక్కువ తీసుకొచ్చి ఆ సాంగ్స్ అయినా ఉన్నది. అసలు ఆ లాస్ట్ సాంగ్ లేదు. అది చుట్టమల్ల సాంగ్ వచ్చింది, ఇంకో సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగే లేదు. అండ్ ఒక దా ఊది సాంగే లేదు. అండ్ జాన్వీ కపూర్ తీసుకున్నాం బ్రో. ఫస్ట్ ఎంట్రీ 15 నిమిషాలు ఉంటా బ్రో. ఏ సినిమా అయినా హీరోయిన్ 15 నిమిషాలు ఉన్నట్టు ఏ సినిమా చూసినా బ్రో చూడలే. మరి హీరోయిన్ 15 నిమిషాలు చూపిస్తారు. మరి ఎక్కువ రొమాన్స్ ఏం లేదు, డైలాగ్ కూడా ఎక్కువ ఉండదు. పార్ట్ 2 గురించి ఏం లేదన్న. ఆశ్చర్య పార్ట్ 2 తీసే బెస్ట్. ఇంకా దీనికన్నా అది తీసే బెస్ట్. ఎందుకంటే నాకు అంత అనిపించలేనా, నేను హైప్తో పోయినా. కానీ మన ఎన్టీఆర్ నాకు హ్యాట్స్ ఆఫ్ అన్న. నీ యాక్టింగ్కి మాత్రం సూపర్ అని నాకైతే అనిపించింది. కానీ 1 టైం వాచింగ్ అన్న. రాజమౌళి గారి సెంటిమెంట్ ని బ్రేక్ చేసినట్టు అంతే ఇక పలగొట్టినట్టు. గురువు గారి గురించి తీయక మళ్ళీ అది వేరు. అది ప్యాన్ ఇండియా అని ఇదేదో చిన్నగా అనిపించింది. కాలర్ ఎగరేస్తా అన్నారు కానీ మరి ఎందుకో నా మిస్టేక్ అయిందన్న. చాలా మిస్టేక్ అయిందన్న. చూసుకోలే. ఫస్ట్ హాఫ్ అలా ఉంది బ్రో. అంటే మీకు ఆటోమేటిక్గా నీకే అర్థమైపోతానా అంతేరా అని అర్థమైపోతుంది అప్పటికే. ఫస్ట్ హాఫ్ మొత్తం అందరు ఎగిరేగులు. సెకండ్ హాఫ్ అలా పడిపోయింది. జాన్వీ కపూర్ ఎక్కువ చూపించలే. ఏదో మిస్ అయింది. కోటల శివ గారు ఎందుకు సార్ ఇట్లా అంటే మన ఎన్టీఆర్ గారికి ఉన్న హైప్ ఎక్కడైనా పాన్ ఇండియా వరలో ఉంది. ఎంత ఉందో అంత ఉంది కానీ ఏదో మిస్ అయిందని అంతే. విలన్ క్యారెక్టర్ మాత్రం చంపేసిన. విలన్కి ఇచ్చిన క్యారెక్టర్ అంతే. యాక్టర్ అంటే ఎవరి యాక్టింగ్ వాళ్ళు చేసిన. డైరెక్టర్ ఏ చేస్తారు అది చేసిన కానీ ఎక్కడో మిస్టేక్ అయింది. అది మిస్టేక్. మన ఇప్పుడు నేను నెగిటివ్ చెప్తే సినిమా ఫెయిల్ అవుతుందని కాదు. ఎంతమంది ఫెయిల్ చెప్పినా పాస్ అయినా సినిమా అయితే స్టోరీ ఉండాలి కదా. ఆ స్టోరీ మన దగ్గర లేదు. ఓవరాల్గా 1 టైం వాచింగ్ అంతే. 2 క్యారెక్టర్ నాకైతే కొడుకు క్యారెక్టర్ బాగుందన్న. ఓవరాల్గా మూవీ బాగుంది, చూడొచ్చు. వర్తి చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్నకి సింగిల్గా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్టే. యాక్చువల్గా అంటారు కదా మన రాజమౌళి మూవీ అయిపోయిన తర్వాత ఏ హీరోయిన్కి అయినా సరే బ్రేక్ అయింది అంటారు కదా. అలాంటిది ఏం లేదు ఎన్టీఆర్ విషయంలో. అలాంటిది ఏం అవ్వాలి. ఇప్పుడు ఖచ్చితంగా హిట్ అవుతుంది, బాగుంటుంది అంటున్నారు భయ్య. ఎందుకంటే స్టోరీని చూడకుండా ఓన్లీ ఫైట్స్, రొమాన్స్ అవే కావాలనుకుంటే స్టోరీ ఎక్కడ కనిపిస్తుంది. స్టోరీ బాగుంది, మూవీ బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, చూడొచ్చు. వర్తి చంపేస్తాడు, కొడుకుని చంపేస్తాడు, వాడు చచ్చిపోతాడు. అంటే అర్థమే కాలే. అప్పుడు ఎట్లా యాక్టింగ్ చేసినా అర్థమే కాలేదు. మొత్తం ఎడిట్ చేసి మళ్ళీ కొత్తగా పెట్టుంటే బాగుండే సీన్స్ అన్ని. అట్లా ఒక 10 మినిట్స్ ఉందన్న జాన్వీ కపూర్ గెస్ట్ రోల్. హీరోయిన్ ఏమంతా పాత్ర లేదు. ఫస్ట్ హాఫే కొద్దిగా బాగుంది. సెకండ్ హాఫ్ అసలు ఏం అర్థం కాలేదు, నిద్ర వస్తుంది. అట్లా క్లైమాక్సే మైనక్స్ జరిగిందన్న. బీజిఎం మంచిగా ఉంది, మ్యూజిక్ బాగుంది, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది.
అయితే డైరెక్షన్ ఏంటంటే క్లైమాక్స్లో కొద్దిగా ఒక రేంజ్లో ఉండాలి హై ఎక్స్పెక్టేషన్తో, అట్లా లేదు, అర్థమే కాలే కొద్దిగా అట్లా. ఓవరాల్ అంటే యావరేజ్, వన్ టైం వాచ్. చాలా బాగుందన్న, ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఈ 2024లో అయితే చాలా బాగుంది. నాకు ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్, ఫైట్స్, జాన్వీ కపూర్ తోటి అంత రొమాన్స్ సాంగ్ అంటారు, అది రొమాన్స్ సాంగ్ అన్న. బయట చూడడానికి వాళ్ళు వేరే రాగుంది, సినిమా పాట చూస్తుంటే అదో అలాగా ఉంటుంది. యాక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఎన్టీఆర్ లుక్, ఫైట్స్ చాలా బాగుంది. చాలా సూపర్ ఉంది. ఎలోనిగా తీసింది. RRR అంటే ఇద్దరు కలిసి ఉంది కాబట్టి, ఇది ఒక్కడే సోలో కాబట్టి చాలా దానికంటే ముందు వచ్చినటువంటి లేదు. ఇక్కడైతే చాలా He killed it actually. He killed it. Super. Choreography was nice. Actually dance adi. It's okay bro. It's okay actually. Dance kuda he's really good. అంటే యాక్చువల్లీ దేవరాలో యాక్చువల్లీ జాన్వీ కపూర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది మూవీ? జాహ్నవి ఇంకొంచెం మేబీ సెకండ్ పార్ట్ లో చూడొచ్చేమో. ఓవరాల్ మూవీ ఎలా ఉంది? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్క్రీన్ ప్రెసెన్స్ కానీ బాగుంది, మూవీ బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు బ్రో. ఎన్టీఆర్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ. సో మ్యూజిక్ ఎలా ఉంది? అంటే అనిరుద్ధ్ భయ ఇప్పుడే దేవరా సినిమా చూసినా, ఖాళీగా తిరిగేవాడిని అంటే రావరా, ఇప్పుడే చూసిన సినిమా దేవరా, నిజంగా ఏం సినిమా భయ. ఎన్టీఆర్ అని యాక్టింగ్ మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. కానీ నాకు సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది భయ, నిజంగా చెప్తున్నా, కొరటాలు, మా ఇంటి పేరు అరటాల, సినిమా డైరెక్టర్ శివ కొరటాల. ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఆచార్య 2 సినిమా తీయండి భయ, నిజంగా చెప్తున్నా, ఏం సినిమా భయ ఈ సినిమా చూసిన తర్వాత. అసలు ఆ సెకండ్ హాఫ్లో జాన్వీ కపూర్ని ఎందుకు పెట్టిండు, ఆ చుట్టమల్లే సాంగ్ ఎందుకు తీసిండు, దావుది సాంగే లేదు. అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎన్టీఆర్ అనే యాక్టింగ్ పరంగా, సినిమా పరంగా ఎన్టీఆర్ కోసం రావాలి తప్పితే డైరెక్షన్ పరంగా అయితే నాకు నచ్చలేదు భయ సినిమా. నిజం చెప్తున్నా, సినిమా మాత్రం ఎన్టీఆర్ అని గురించి తప్పితే డైరెక్షన్ గురించి నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆచార్య 2 తీయండి, దేవరా పార్ట్ 2కి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేరు. ఎందుకంటే ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది తప్పితే సినిమా గురించి చెప్పాలంటే ఏం లేదు భయ. సార్ వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ అన్న కోసం, అది కూడా కొరటాల శివ గారి కోసం అయితే చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆచార్య 2 సినిమా తీయండి భయ, నిజం చెప్తున్నా, సినిమా మాత్రం నాకేం నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ తప్పితే సెకండ్ హాఫ్ ఏం లేదు అసలు.